మనుష్యయత్నం రాసినవారు జె. రఘునాథరావు గారు. ఒక ఊళ్ళో ఒక గొర్రెల కాపరి ఉండేవాడు. వాడొక రోజు సంతకు వెళ్ళవలసి వచ్చింది. తన మందను చూస్తూ ఉండమనటానికి వాడికెవరూ దగ్గరవాళ్లు కాని, ఇరుగు పొరుగు వాళ్ళు కాని లేరు. అందుచేత వాడు దేవుడిపైన భారం వేసి బీడులో మేస్తున్న మందను వదిలి సంతకు బయలుదేరాడు. గొర్రెల కాపరి కొంత దూరం వెళ్ళేసరికి సంత నుంచి తిరిగి వస్తూ ఎరిగిన వాడొకడు కనపడి, "ఎక్కడికి బయలుదేరావు అన్నా?" అని అడిగాడు. "సంతలో పనుంది. తప్పనిసరి అయిపోతున్నాను" అన్నాడు గొర్రెల కాపరి. "మరి మందనెవరు చూస్తున్నారు?" అన్నాడు ఎరిగున్నవాడు. "ఎవరున్నారు చూడటానికి? దేవుడే చూస్తాడు" అంటూ గొర్రెల కాపరి గబగబా ముందుకు సాగాడు. దేవుడేం చూస్తున్నాడో నేను చూస్తాను అనుకుని రెండోవాడు గొర్రెల మందను సమీపించి బాగా కొవ్విన గొర్రెలను 25 ఏరుకొని వాటిని తన ఊరు తోలుకుపోయాడు. గొర్రెల కాపరి సంతకు పోయి అక్కడ తన పని చూసుకొని తిరిగి వచ్చేసరికి మందలో 25 గొర్రెలు తరుగైనట్టు తెలిసింది. వాడు దీర్ఘంగా నిట్టూర్చి గొర్రెలను కాసే పని దేవుడి మీద వేసి లాభం లేదు అనుకున్నాడు. ఇలా అనుకుని వాడు తన గొర్రెలను కాయటానికి 2 కుక్కలను కొన్నాడు. ఆ కుక్కలను అమ్మినవాడు ఆ కుక్కలకు రోజూ 2 పలాల మాంసం వేయమన్నాడు. అందుకని గొర్రెల కాపరి తన కుక్కలకు రోజూ 2 ఎలుకలను వేస్తూ వచ్చాడు. కుక్కలను పెట్టినా కూడా మంద నష్టపడుతూనే వచ్చింది. ఆ ప్రాంతాల తోడేళ్లు జాస్తి. అవి ప్రతి రాత్రి మందలోకి చొరబడి ఒకటో రెండో గొర్రెలను లాక్కుపోతూ ఉండేవి. మర్నాడు ఉదయం గొర్రెలను ఎంచుకుంటే నష్టం బయటపడేది. తోడేళ్లు రావటం కుక్కలు చూసేవి కాని ఏమీ చేసేవి కావు. తోడేళ్లు గొర్రెలను ఈడ్చుకుపోతూ ఉంటే చూస్తూ ఉండిపోయేవి. తోడేళ్లు చంపి తినగా మిగిలిన గొర్రెల మాంసాన్ని కుక్కలు ఆవురావురమని తినేసేవి. ఇలా ప్రతిరోజూ జరుగుతున్నది. మంద నానాటికి పలచనవుతున్నది. ఏం చేయటానికి పాలుబోక గొర్రెల కాపరి హతాశుడయ్యాడు. ఈ విధంగా సాగిపోతే సంకురాత్రికి ఒక గొర్రె మిగలదు అనుకున్నాడు వాడు. వాడు అసహ్యుడై కంట కన్నీరు కార్చసాగాడు. అంతలో ఒక గెడ్డం తాత అటుగా వెళుతూ గొర్రెల కాపరిని చూసి ఆగి, "ఎందుకురా వెర్రినాగన్నా కంటతడి పెడుతున్నావు? ఏం కష్టం వచ్చి పడింది?" అని అడిగాడు. "ఏడవకేం చేయను, దేవుడి మీద భారం వేసి సంతకెళ్లిన రోజున 25 గొర్రెలు మాయమయ్యాయి. మందను కనిపెట్టి ఉంటాయి కదా అని 2 కాపలా కుక్కల్ని కొంటే అవి ఉండి లేక ఒకటిగానే ఉన్నది. ప్రతిరోజు తోడేళ్లు వచ్చి 1, 2 గొర్రెల్ని కాజేసుకుపోతూనే ఉన్నాయి. ఎంత జరుగుతుంటే దరిద్రపు కుక్కలు మొరగనన్నా మొరగవు" అన్నాడు గొర్రెల కాపరి. "కుక్కలకేం ఆహారం పెడుతున్నావు?" అన్నాడు గెడ్డం తాత. 2 పలాల మాంసం పెడుతున్నాను. అంటే రెండింటికి చెరో ఎలుక వేస్తున్నాను. ఆ వెధవ కుక్కలకి అది చాలదా ఏం? అన్నాడు గొర్రెల కాపరి. "ఇంకేం, అందుకే నీ గతి అందాక వచ్చింది. అడపాదడపా ఓ గొర్రెను కోస్తూ ఉంటావు కదా, దాని మాంసం కుక్కలకు తిన్నంత వేస్తూ ఉండు. నీ పని నువ్వు సరిగా చేస్తే కుక్కలు కూడా తమ పని సరిగా చేస్తాయి" అన్నాడు తాత. అది మొదలు గొర్రెల కాపరి తన కుక్కలకు కడుపు నిండా తిండి పెడుతూ వచ్చాడు. మొదటి రోజు ఒక గొర్రె కూడా పోలేదు. రెండో రోజు చీకటి పడేవేళ 2 తోడేళ్లు మందకేసి వచ్చాయి. "పదండి పదండి, మా యజమాని మాకు కడుపు నిండా తిండి పెడుతున్నాడు. మీ ఎంగిలి మాకక్కర్లేదు" అని ఒక కుక్క మురిగింది. "వెళ్ళకండి అన్నలారా, వచ్చి మీ కడుపు నింపుకోండి, మాక్కూడా ఇంత పెట్టండి" అని రెండో కుక్క మురిగింది. తోడేళ్లు రెండో కుక్క మాటలే నమ్మాయి. ఎందుకంటే కుక్కలెన్నడూ తమకు ఎదురు చెప్పిన పాపాల పోలేదు. ఆ ధైర్యంతో అవి మందలో ప్రవేశించాయి. మరుక్షణమే కాపలా కుక్కలు రెండూ భయంకరంగా అరుస్తూ వాటిపైన పడి వాటిని చీల్చి చంపేశాయి. బేతాళ కథలు అతిథి సత్కారం. పట్టు వదలని విక్రమార్కుడి చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, నీ పట్టుదల చూడగా చూడగా నాకు దృఢవ్రతుడి కథ గుర్తొస్తున్నది. అతని పట్టుదలకు దేవతలే లొంగిపోవలసి వచ్చింది. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు అతని కథ చెబుతాను విను" అంటూ ఇలా చెప్పసాగాడు. శ్వేతవనంలో దృఢవ్రతుడనేవాడు ఆశ్రమం నిర్మించుకుని ఉండేవాడు. అతను బ్రహ్మచారి, ఒంటరిగాడు. అతను తపస్సు చేసినవాడు కూడా కాడు. కాని యావజ్జీవం అతిథి సత్కార వ్రత నియమం తప్పకుండా ఆచరించాడు. ఏ వేళలో ఎవరు వచ్చినా సరే అతను తన కుటీరంలోకి ఆహ్వానించి తనకున్న దానిలోనే పెట్టి పంపేవాడు. అతను కుటీరం విడిచి బయటకు వెళితే కందమూల ఫలాల కోసమే వెళ్ళేవాడు. తన అవసరానికి మించి తెచ్చేవాడు.
అందుచేత అతిథులకు పెట్టటానికి అతని వద్ద పండో ఫలమో ఉంటూనే ఉండేది. ఇలా ఉండగా ఒకనాడు అర్ధరాత్రి దాటి ఎవరో వచ్చి తలుపు తట్టారు. దృఢవ్రతుడు తలుపు తీసి చూసేసరికి ఒక ఆజానుబాహువైన ఋషి, మంచి తేజస్సు కలవాడు కనిపించి, ఆకలిగా ఉన్నది, భోజనం పెట్టగలవా అని అడిగాడు. దయచేయండి దయచేయండి అన్నాడు దృఢవ్రతుడు ఆ ఋషిని లోపలికి ఆహ్వానిస్తూ. నేను ఒక్కణ్ణే కాదు, నా వెంట ఇంకా 7గురున్నారు, అందరమూ ఆకలితోనే ఉన్నాం అన్నాడా ఋషి. వారిని కూడా లోపలికి రమ్మనండి అన్నాడు దృఢవ్రతుడు. అలా అన్నాడే కాని అతన్ని గుండె పిచపిచలాడుతున్నది. అతని కుటీరంలో 2 దుంపలు, 2, 3 ఫలాలు మించి లేవు. వాటితో 8 మంది ఆకలి తీరటం అసంభవం. తాను బయటకు వెళ్లి ఆహారం తేవటానికైనా వేళకాని వేళ. అరణ్యంలో క్రూరమృగాలు సంచరిస్తూ ఉంటాయి. అయినా అతను దైవం మీదనే భారం వేసి 8 మంది అతిథులను తన కుటీరంలోకి ఆహ్వానించి, తమరందరూ కొంచెంసేపు కూర్చోండి, నేను త్వరలోనే తమకు ఆహారం సిద్ధం చేసి తీసుకువస్తాను అని అగ్నిహోత్రం ఉన్న గదిలోకి వెళ్ళాడు. అత్యాశ్చర్యంగా ఆ గదిలో ఒక మూల కందమూలాల పోగు, ఫలాల గుట్ట కనిపించింది. అవి ఎలా వచ్చాయన్న విషయం పట్టించుకోకుండా దృఢవ్రతుడు తన అతిథులకు ఫలాలను ఇచ్చి, వారు వాటిని తినేలోపుగా కందమూల ఫలాలను చక్కగా కాల్చి తెచ్చి వారి ముందు ఉంచాడు. ఈ ఆతిథ్యంలో అతిథులు చాలా సంతృప్తి చెందారు. వారికి పెద్ద అయిన ఋషి దృఢవ్రతుడితో, పుణ్యాత్ముడివి, ఈ పుణ్యం ఊరికే పోదు, మేమిక వెళ్ళి వస్తాం అన్నాడు. తెల్లవారేదాకా విశ్రమించి వెళ్ళవచ్చునే అన్నాడు దృఢవ్రతుడు. మాకు రాత్రి పగలు అన్న విచక్షణ లేదు. విశ్రమించటం తర్వాత మేము వెళ్ళవలసిన దూరం చాలా ఉన్నది అన్నాడు ఋషుల పెద్ద. ఆయన కుటీరం వెలుపలకి దారి తీశాడు. ఆయన అనుచరులు ఒక్కొక్కరే బయటకు పోతున్నారు. అప్పుడు వారిలో ఆఖరువాడు దృఢవ్రతుణ్ణి సమీపించి రహస్యంగా, పిచ్చివాడా, ఆయనను ఊరికే పోనిస్తున్నావేమిటి? ఏదన్నా వరం అడుగు, ఇస్తాడు. ఆయన ఎవరనుకున్నావు? దేవేంద్రుడు. మేము మిగిలిన దిక్పాలకులం అన్నాడు. దృఢవ్రతుడు గబగబా బయటకు వచ్చి ఋషుల పెద్దతో, స్వామి కొంచెం ఆగండి, తమరు అనుమతిస్తే ఒక వరం కోరాలని ఉన్నది అన్నాడు. దేవేంద్రుడు సంతోషించి, తప్పకుండా కోరుకో అన్నాడు. మరేమీ లేదు, నాకు పనిలేని వేళలలో పాచికలు ఆడాలని ఉంటుంది. ఎవరిని రమ్మన్నా రారు. నేను పిలిస్తే ఎవడైనా సరే పాచికలు ఆడటానికి వచ్చి నాతో ఓడిపోయేటట్టు వరం అనుగ్రహించండి. ఎంతకంటే మరేం కోరను అన్నాడు దృఢవ్రతుడు. దేవేంద్రుడి ముఖం మాడిపోయింది. ఈ ఆశ్రమవాసి ఉత్తమ దృష్టి గలవాడై ఉంటాడని బొందితో స్వర్గానికి తీసుకుపొమ్మనో, ఏ అప్సరసనైనా తనకు భార్యగా పంపమనో కోరుకుంటాడని దేవేంద్రుడు అనుకున్నాడు. దృఢవ్రతుడు అలాంటి కోరిక కోరి ఉంటే దేవేంద్రుడు సంతోషంగా తీర్చేవాడే కూడాను. కాని దృఢవ్రతుడు క్షుద్రమైన కోరిక కోరాడు. అయినా ఇస్తానన్నాక వరం ఇవ్వక తప్పదు గనుక, నువ్వు అడిగితే ఎలాంటివాడైనా సరే నీతో పాచికలు ఆడి ఓడిపోయేటట్టు వరం ఇస్తున్నాను అనేసి అంతర్ధానమయ్యాడు. ఆయనతో పాటే మిగిలిన దిక్పాలకులు అంతర్ధానమయ్యారు. అటు తర్వాత దృఢవ్రతుడికి పాచికలతో చక్కగా కాలక్షేపం అవుతూ వచ్చింది. చుట్టుపక్కల ఆశ్రమాల వాళ్ళు వచ్చి ఆయనతో పాచికలు ఆడి ఓడిపోతూ ఉండేవాళ్లు. అతని అతిథి సత్కారం కూడా అవిచ్ఛిన్నంగా జరిగిపోయింది. చివరకు ఒకనాడు అతని కోసం యమదూతలు వచ్చారు. తన పాచికలను చేతబుచ్చుకుని దృఢవ్రతుడు కింకరుల వెంట యమధర్మరాజు ఆస్థానానికి వెళ్ళాడు. అక్కడ చిత్రగుప్తుడు దృఢవ్రతుడి జాబితా చూసి యమధర్మరాజుతో, ఇతడు చాలా పుణ్యాత్ముడు, యావజ్జీవం అతిథి సత్కార పూజ చేసి స్వర్గంలో 1,000,000 సంవత్సరాల పాటు భోగాలు అనుభవించగలడు. అయితే ఇతనికి పాచికలాడే వ్యసనం ఉన్నందున ఒక్కసారి నరక సందర్శనం చేయించి స్వర్గానికి పంపేద్దాం అన్నాడు. యముడి అనుమతితో కింకరులు దృఢవ్రతుణ్ణి నరకమంతా తిప్పారు. నరకయాతనలు అనుభవించే వారిని చూసి దృఢవ్రతుడు చాలా నొచ్చుకొని, యముడు తన అతిథులకు చేసే సత్కారం ఇదా అనుకున్నాడు. నరకం చూడటం పూర్తి అయ్యాక అతను యముడి వద్ద సెలవు పుచ్చుకోబోతూ, ధర్మరాజా, నాతో పాచికలు ఆడు, ఒక చిన్న పందెం కూడా పెట్టుకుందాం. నేను ఓడిపోతే నా పుణ్యమంతా ధారపోసి తిరిగి జన్మ ఎత్తేదాకా ఈ నరకంలో ఉండిపోతాను. నువ్వు ఓడిపోతే నీ నరకంలో ఉన్నవారినందరినీ నా వెంట పంపేయి అన్నాడు. చిత్రగుప్తుడు ఆడవద్దని లబలబలాడుతున్నా వినిపించుకోక దేవేంద్రుడిచ్చిన వరప్రభావం వల్ల యముడు దృఢవ్రతుడితో పాచికలు ఆడి ఓడిపోయాడు. అందుచేత ఆయన నరకమంతా ఖాళీ చేసి పాపులనందరినీ దృఢవ్రతుడి వెంట పంపక తప్పింది కాదు. యమకింకరులు దృఢవ్రతుణ్ణి అతని అనుచరులను స్వర్గద్వారం వద్దకు చేర్చి అక్కడి ద్వారపాలకుడితో,
ఈ దృఢవ్రతుడికి యమధర్మరాజు గారు 1,000,000 స్వర్గసుఖాలు నిర్ణయించారు అని చెప్పి వెళ్ళిపోయాడు. స్వర్గద్వారపాలకుడు దృఢవ్రతుణ్ణి లోపలికి రానిచ్చాడు. కాని అతన్ని వెంట ఉన్నవాళ్లను రానివ్వక, వీరంతా ఎవరు అని అడిగాడు. వీళ్ళంతా నా వెంట వచ్చిన వాళ్ళు అన్నాడు దృఢవ్రతుడు. వీళ్లకు స్వర్గంలో స్థానం లేదు అన్నాడు ద్వారపాలకుడు. మీ దేవేంద్రుడు వచ్చి నా ఆతిథ్యం కోరినప్పుడు ఆయన వెంట వచ్చిన వారంతా ఎవరని నేను అడిగానా? ఈ మాట దేవేంద్రుడు గారిని అడిగారా అన్నాడు దృఢవ్రతుడు. ఈ మాట దేవేంద్రుడి చెవిన పడింది. ఆయన స్వయంగా వచ్చి దృఢవ్రతుడికి స్వాగతం చెబుతూ అతన్ని వెంట వచ్చిన పాపులనందరినీ స్వర్గంలోకి రానిచ్చాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, దృఢవ్రతుడు యుక్తితో ఇలా పాపులందరికీ స్వర్గప్రవేశం కలిగించాడు కదా, ఇది సవ్యంగా ఉన్నదా? ఇంద్రుడు దృఢవ్రతుడి యుక్తిని ఎందుకు సాగనిచ్చాడు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, దేవేంద్రుడు దృఢవ్రతుడి యుక్తికి లొంగిపోయాడన్నది సరికాదు. అతిథి సత్కారమన్నది అత్యుత్తమ వ్రతం. అందుకనే ఆ ఒక్క వ్రతమే ఆచరించి ఏ తపస్సు చేయని దృఢవ్రతుడికి అంతులేని స్వర్గసుఖాలు సంప్రాప్తమయ్యాయి. అలాంటి వ్రతం అవలంబించిన వాడి పుణ్యం ఎంతమంది పాపాలనైనా హరించగలదు. ఈ సంగతి తెలిసే ఇంద్రుడు పాపులను స్వర్గంలోకి రానిచ్చాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. చీనా జానపద కథ పంచవ్యాఘ్ర సూర్యుడు. కొన్ని వందల ఏళ్ల క్రితం చీనా దేశంలో ఒక నిరుపేద యువకుడు ఉండేవాడు. అతను కట్టెలు కొట్టి జీవించేవాడు. అతనికొక తల్లి మాత్రమే ఉండేది. ఒక శీతాకాలపు సాయంత్రం వేళ కొండ చర్యలలో అతను కట్టెలు కొడుతూ ఉండగా సమీపంలో ఉండిన వెదురు పొద నుంచి బాధను సూచించే మూలుగులాంటిది వినిపించింది. వెదురు పొద దట్టంగా ఉండటం చేత లోపల ఎవరున్నది కానరాలేదు. అతను గొడ్డలి భుజాన పెట్టుకుని వెదురు పొదను సమీపించాడు. మూలుగు మరింత గట్టిగా వినిపించిందే కాని లోపల ఉన్నది కనిపించలేదు. అందుచేత అతను అతి జాగ్రత్తగా పొదలలోకి ప్రవేశించాడు. జాగ్రత్త దేనికంటే అది 5 ఏళ్ల క్రితం నరికిన వెదుళ్ల పొద. వెదురు మొదళ్లు కత్తికన్నా పదునుగా ఉంటాయి. పొరపాటున ఎవరైనా వాటిపైన పాదం మోపితే పాదాన్ని చీల్చేస్తాయి. కట్టెలు కొట్టేవాడికి పొద లోపల ఒక అడవి పులి కనపడింది. దాని పాదంలోకి వెదురుపేడు లోతుగా దిగబడిపోయింది. ఆ కారణంగా అది కదలలేని స్థితిలో ఉండి బాధతో మూలుగుతున్నది. మొదట పులిని చూసి భయం కలిగినా దీనంగా తనకేసి పులి చూసిన చూపులకు కట్టెలు కొట్టేవాడి గుండె ద్రవించిపోయింది. అతను చప్పున పొద నుండి బయటకు వచ్చి కొండ దిగి ఇంటికి పరిగెత్తి, అమ్మా, కొండ మీద ఒక పులి పాపం గాయపడి చాలా బాధలో ఉన్నది. దాన్ని కాపాడుదాం. నా వెంట సాయం వస్తావా అన్నాడు. అలాగా నాయనా, ఒక క్షణం ఉండు, గాయాలకు రాయటానికి మందు తెస్తాను అన్నది తల్లి. ఇద్దరూ పులి ఉన్న చోటికి వచ్చారు. తల్లి పులికి ఊరడింపుగా మాట్లాడుతూ ఉంటే కొడుకు ఉపాయంగా పులికాలును వెదురు నుంచి పైకి తీశాడు. విమోచనం కలిగిన అనంతరం పులి తన సహజ క్రౌర్యం చూపక తల్లి కొడుకులకేసి చాలా కృతజ్ఞతతో చూసింది. తల్లి పులికాలి గాయానికి మందు రాసి చప్పున 2 అడుగులు వెనక్కు వేసి మర్యాదగా సెలవు పుచ్చుకోటానికి ఏదో అనాలి గనుక, పులితల్లి, మేం పేదవాళ్లం. నా కొడుక్కి ఎవరూ పిల్లనివ్వకుండా ఉన్నారు. నీ ఎరికిన మంచి పిల్ల ఎవత్తైనా ఉంటే మా వాణ్ణి ఒక ఇంటివాడుగా చేద్దు, నీకు పుణ్యం ఉంటుంది అని కొడుకుతో సహా గబగబా వచ్చేసింది. ఇంకా శీతాకాలం ముగియాక మునిపే ఒక ధనికుడి కుమార్తెను పెళ్లికూతుర్ని చేసి సారెతో సహా ఆ కొండ ప్రాంతాన కాబోయే అత్తవారింటికి తీసుకుపోతూ ఉండటం తటస్థించింది. పెళ్లికూతురు మేనాలో ఉన్నది. ముందు వెనుక మనుషులు పెట్టెలు కావళ్లు మోస్తూ వస్తున్నారు. అకస్మాత్తుగా ఈ పెళ్లివారు వచ్చేదారికి అడ్డంగా 5 పెద్ద పులులు కూర్చొని కోరలు తెరిచి గుర్రుమంటూ తోకలు ఆడిస్తూ ప్రత్యక్షమయ్యాయి. కావళ్లు పెట్టెలు మేనా అక్కడే పారేసి వాటిని మోసేవాళ్లంతా కాలిసత్తువ కొద్దీ పరిగెత్తి కొండల్లోకి మాయమయ్యారు. పెళ్లికూతురు మాత్రం కంగారు పడి మేనా తలుపులు తెరుచుకొని బయటకు వచ్చి తాను 5 పులులు తప్ప ఎవరూ లేకపోవటం చూసింది. ఆ తర్వాత ఒక గంటకు కాబోలు కట్టెలు కొట్టేవాడి ఇంటి తలుపు ఎవరో తట్టారు. ఆ యువకుడు వెళ్లి తలుపు తీసేసరికి అందమైన పెళ్లికూతురు బయట నిలబడి ఉన్నది. ఆమె వెనుకగా 5 పులులున్నాయి. అవి మందహాసం చేస్తున్నట్టుగా కట్టెలు కొట్టేవాడికి అనిపించింది. త్వరలోనే కట్టెలు కొట్టేవాడు ఆమెను పెళ్లాడాడు. ఆమె తన భర్త పట్ల, అత్తగారి పట్ల ఎంతో ప్రేమాభిమానాలతో మసులుకున్నది. వాళ్లకు జీవితం సుఖంగా వెళ్లిపోతున్నది. కాని పెళ్లికూతురు తండ్రికి జరిగిన సంగతి తెలియవచ్చింది. ఆయన ఉండేది కొండ అవతలి పక్క.
ఆయన చాలా గొప్ప ధనికుడు, పలుకుబడి కలవాడు కూడా. ఆయన ఆగ్రహించి కట్టెలు కొట్టేవాడు అతని తల్లి కలిసి తన కుమార్తెను అపహరించారని న్యాయాధికారి వద్ద ఫిర్యాదు చేశాడు. న్యాయాధికారి కట్టెలు కొట్టేవాణ్ణి అతని తల్లిని న్యాయస్థానానికి రప్పించాడు. తాను పెళ్లాడిన పిల్లను తాను దొంగిలించలేదని, పులులు తెచ్చి తన ఇంట దిగపెట్టాయని చెప్పాడు వాడు. న్యాయాధికారి ఈ మాట నమ్మక, వీడు తప్పు ఒప్పుకునేదాకా కర్రలతో కొట్టండి, నిజం చెప్పని పక్షంలో చచ్చేదాకా కొట్టండి అని తన భటులను ఆజ్ఞాపించాడు. అప్పుడు కట్టెలు కొట్టేవాడి తల్లి న్యాయాధికారి కాళ్లపై పడి, మావాడు నిజమే చెప్తున్నాడు, కావలిస్తే నేను వెళ్లి పులులను సాక్ష్యం తెస్తాను అన్నది. ఇదంతా న్యాయాధికారికి ఏదో వినోదంగా తోచి, సరే సాక్షులను తీసుకురా, అంతదాకా శిక్ష నిలుపు చేస్తాను అన్నాడు. ఆమె వెళ్లి చాలా కొద్దిసేపటిలోనే తిరిగి వచ్చింది. ఆమె వెనుకగా వస్తున్న 5 పెద్ద పులులను చూసి న్యాయస్థానంలో వాళ్ళంతా పారిపోయారు. న్యాయాధిపతి మాత్రం ఎత్తైన బల్ల ఎక్కి వణుకుతూ నిలబడి పులులను చూసి, మీరేనా అన్నాడు. ఆ పైన ఆయనకు మాట పెగలలేదు. న్యాయాధికారి అడగదలిచిన ప్రశ్న అర్థమైనట్టుగా పులులు తమ తలలను పైకి కిందకి ఆడించాయి. విచారణ అయిపోయింది. కట్టెలు కొట్టేవాడు తన తల్లితో సహా ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఆ ఏడే వేసవిలో అనేక వేల సంఖ్యలో ఆటవికులు రాజ్యం మీదకి దండెత్తి వచ్చారు. వాళ్ల వెంట వేట కుక్కలు, భల్లూకాలు, వానరాలు ఉన్నాయి. చక్రవర్తి సైన్యాలు యుద్ధానికి తరలి వెళ్ళాయి. కాని యుద్ధ విద్యలేవి ఆ ఆటవిక మూకల మీద పనికిరాలేదు. చక్రవర్తికి ఘోర పరాపజయం కలిగేలా కనపడింది. చక్రవర్తికి మతే పోయింది. ఆ సమయంలో ఆయనతో ఎవరో కట్టెలు కట్టేవాడి పులులను గురించి చెప్పారు. చక్రవర్తి అతన్ని పిలిపించి, నువ్వు శత్రువులను పారదోలితే నా సేనకు నిన్ను సర్వసేనాని చేస్తాను అన్నాడు. యోధులను, భేరీలను, కవచాలను చూసి బెదరక ఆటవిక సేన 5 పెద్ద పులులను చూడగానే హడలి పారిపోయింది. చక్రవర్తి పరువు దక్కింది. ఆయన కట్టెలు కొట్టేవాణ్ణి శాస్త్రోక్తంగా సర్వసేనానిగా అభిషేకించి పంచవ్యాఘ్ర శూర అని బిరుదిచ్చి పెద్ద జీతం మీద తన వద్ద కొలువు ఉంచుకున్నాడు. బేతాళ కథలు వ్యర్థ ప్రయాస. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ వ్యర్థ ప్రయాస చూస్తుంటే నాకు భీమసేన మహారాజు జ్ఞాపకం వస్తున్నాడు. నీలాగే ఆయనకు కూడా తలకు మించిన పనికి పూనుకొని చివరకు విఫలుడయ్యాడు. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకా కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ప్రాగ్యోతిష నగరంలో పౌండ్రకుడనే మహా విద్వాంసుడుండేవాడు. ఆయన సమస్త శాస్త్రాలు చదివినవాడు. కోరినట్టయితే ఆయనకు రాజాశ్రయం సులువుగా లభించి ఉండేదే. కాని ఎక్కడ చూసినా రాజధర్మం అడుగంటినట్టు కనిపించటం చేత పౌండ్రకుడు స్వతంత్రంగా బతక కోరి మంత్రశాస్త్రంలో కృషి చేసి అనేక అసాధారణ శక్తులు సంపాదించుకున్నాడు. ఇంతేకాక హిమాలయాలకు వెళ్లి అక్కడి గుహలలో కూర్చొని యోగ విద్య అభ్యసించి అనేక సిద్ధులు సాధించాడు. ఆ తర్వాత అతను ప్రజలకు తన అద్భుత శక్తులను ప్రదర్శించి చూపుతూ వచ్చాడు. కాలక్రమాణ పౌండ్రకుడి ఖ్యాతి ఆ దేశపు రాజైన భీమసేన మహారాజుకు తెలియవచ్చింది. ఆయన పౌండ్రకుణ్ణి పిలిపించాడు. రాజజ్ఞ కదా అని పౌండ్రకుడు వచ్చాడు. వెంటనే భీమసేన మహారాజు పౌండ్రకుణ్ణి చీకటి కొట్టులో బంధింపచేసి అన్నపానాలు లేకుండా ఏడాది పాటు ఖైదు చేశాడు. ఏడాది అయినాక చీకటి కొట్టు తలుపు తెరవగా పౌండ్రకుడు చచ్చిపోలేదు సరికదా, ముప్పూటలా సుష్టుగా భోంచేస్తున్న వాడిలాగా మిసమిసలాడుతూ నవ్వు ముఖంతో బయటకు వచ్చాడు. పౌండ్రకుడు మంత్రసిద్ధి గలవాడని భీమసేన మహారాజుకు స్పష్టంగా తెలిసిపోయింది. ఏడాది పాటు అన్నమూ నీరు లేకుండా ఉన్నవాడు దేనికైనా సమర్థుడే. అందుచేత భీమసేన మహారాజు పౌండ్రకుణ్ణి ఎలాగైనా నిర్మూలించాలని నిశ్చయించుకున్నాడు. పౌండ్రకుడు రాజుతో, ఇక నాకు సెలవిప్పించండి అన్నాడు. ఎందుకు వెళ్ళిపోవటం అన్నాడు భీమసేన మహారాజు. ఇక్కడ ఉంటే మీరు నా ప్రాణాలు తీస్తారు గనుక అన్నాడు పౌండ్రకుడు. అదేమీ లేదు, వెళ్ళాలని ఉంటే అలాగే వెళ్ళవచ్చు, భోజనం చేసి మరీ వెళ్ళు అన్నాడు రాజు. భోజనాలు చేసేటప్పుడు పౌండ్రకుడు పాయసం గిన్నెను దగ్గరగా తీసుకుంటూ, ఇది మనమిద్దరము చెరిసగము తాగాలని నా కోరిక అన్నాడు. ఒక గిన్నెలో నుంచి ఇద్దరు తాగాలంటే ఎవరో ఒకరు ఎంగిలి పాయసం తాగాలి. ఈ పౌండ్రకుడు తన ఎంగిలి తాగమంటాడేమోనని భీమసేన మహారాజుకు అనుమానం కలిగింది. కాని పౌండ్రకుడు ఒక చెంచా తీసుకుని పాయసాన్ని రెండుగా కోశాడు. ఆ తర్వాత అందులో సగం తాను తాగి మిగిలినది మీరు తాగండి మహారాజా అన్నాడు.
భీమసేన మహారాజు పౌండ్రకుడి శక్తులకు అద్భుతం చెంది కూడా పాయసాన్ని తాగటానికి ప్రస్తాయించాడు. అది గమనించి పౌండ్రకుడు, పోనివ్వండి, అది కూడా నేనే తాగేస్తాను అంటూ పాయసం గిన్నె ఖాళీ చేసి ఆ గిన్నెను పైకి ఎగరవేశాడు. ఆ గిన్నె దాదాపు కప్పుదాకా వెళ్లి కొంతసేపటి వరకు అక్కడే అటూ ఇటూ ఊగుతూ ఉండిపోయి తర్వాత కింద పడిపోయింది. ఈ వింతను చూసి భోజనాలు చేస్తున్న వారంతా నివ్వెరపోయారు. తీరా గిన్నె కింద పడినాక పౌండ్రకుడి కోసం చూస్తే అతను ఎక్కడా కనిపించలేదు. పౌండ్రకుణ్ణి ఎలాగైనా చంపి తీరాలన్న నిర్ణయం భీమసేన మహారాజుకు మరింత బలంగా కలిగింది. అతన్ని పట్టుకురమ్మని భటులను పంపాడు. రాజభటులు పౌండ్రకుడి ఇంటికి వచ్చి వెతికారు. ఇది గ్రహించి పౌండ్రకుడు ఒక ఆవుగా మారి తన ఇంటి ముందుండే ఆవుల మందలో చేరిపోయాడు. భటులు తెలివైన వాళ్ళు. వారు ఆవులను లెక్కించి ఉండవలసిన దానికన్నా ఒకటి ఎక్కువగా ఉన్నట్టు కనిపెట్టి ఆ ఆవులతో, రాజుగారు నీతో మాట్లాడాలని మాత్రమే కోరుతున్నారు. భయపడక నీ నిజరూపం ధరించు అన్నారు. అప్పుడొక ఆవు మందలో నుంచి ముందుకు వచ్చి మనిషి గొంతుతో, ఇది నిజమేనా అని అడిగింది. ఆ ఆవే పౌండ్రకుడై ఉంటాడనుకుని భటులు దాన్ని పట్టుకోబోయారు. అంతలోనే ఆవులన్నీ ముందుకు వచ్చి, ఇది నిజమేనా అని అడిగాయి. ఏ ఆవును తీసుకుపోవాలో తెలియక భటులు వచ్చిన దారినే పట్టారు. కొంతకాలం గడిచింది. రాజుగారి అనుగ్రహం సంపాదించగోరిన వాడెవడో వెళ్లి పౌండ్రకుడు పలానా చోట ఉన్నాడు అని చెప్పాడు. రాజు తన భటులను పంపాడు. పౌండ్రకుడు కావాలనే వారికి దొరికిపోయాడు. ఇలా దొరికిన పౌండ్రకుణ్ణి రాజుగారు ఖైదులో పెట్టించాడు. తర్వాత అతన్ని చిత్రహింసలు చేయటానికి భటులు రాగా వారికి ఇద్దరు పౌండ్రికులు విడివిడిగా కనిపించారు. వారిలో ఒకడు ఖైదు వెలుపల ఉన్నాడు. రెండోవాడు ఖైదు లోపల నిలబడి ఉన్నాడు. భటులు వచ్చి ఈ మాట చెప్పేసరికి భీమసేన మహారాజుకు మండిపోయింది. మీరా అధముణ్ణి వధ్యశిల వద్దకు తీసుకుపోయి తల తీసేయండి అని ఆయన ఆజ్ఞాపించాడు. అయితే ఈ ఆజ్ఞ నిర్వర్తించేలోపుగా పౌండ్రకుడు అదృశ్యమైపోయాడు. వెంటనే నగర ద్వారాలన్నీ మూయించి పౌండ్రకుడి కోసం నగరమంతా గాలించారు. పౌరులు కూడా రాజభటులకు తోడ్పడ్డారు. ఆ మనిషి ఎలా ఉంటాడు అని పౌరులు అడిగితే రాజభటులు పౌండ్రికుణ్ణి వర్ణించి చెప్పారు. కాని అదే వర్ణనకు సరిపోయేవాళ్లు వందల సంఖ్యలో పౌరులకు కనపడసాగారు. ఎవరిని పట్టుకోవాలో వారికి తెలియలేదు. ఈ సంగతి విని భీమసేనుడు పౌండ్రకుడిలాగా కనిపించే ప్రతి ఒక్కణ్ణి చంపండి అని తన భటులకు ఉత్తరువిచ్చాడు. భటులు పౌండ్రకుడి లాంటి వాణ్ణి ఒకణ్ణి చంపి గోతంలో వేసి తీసుకుని రాజుగారి ఎదుట పెట్టారు. గోతం విప్పి చూస్తే దాని నిండా గడ్డి పీచు కనిపించాయి కాని శవం లేదు. ఇన్నిసార్లు అపజయం పొందినప్పటికీ పౌండ్రకుణ్ణి చంపించాలన్న నిర్ణయాన్ని భీమసేన మహారాజు మార్చుకోలేదు. ఆయన తన సేనానాయకుణ్ణి పిలిచి, నీవు 10,000 మంది సైనికులను వెంటపెట్టుకుని బయలుదేరి ఎలాగైనా ఆ పౌండ్రకుణ్ణి చంపిరా అని ఆజ్ఞాపించాడు. సేనానాయకుడు తన సేనతో సహా దేశాటన ప్రారంభించాడు. ఆయన ఒక మైదానంలో విడిసి ఉండగా పౌండ్రకుడు సేనాపతి గుర్రం ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఆయన ఒక చేతిలో చట్టి, రెండో చేతిలో ఒక సంచి ఉన్నాయి. ఆయన వాటిని కింద పెట్టి, సేనాపతి, నేను పౌండ్రకుణ్ణి. నీకు నీ సైనికులకు విందు చేయటానికి ఈ సారా, ఈ భోజనం తెచ్చాను అన్నాడు. పౌండ్రకుడు తన మంత్రశక్తిని ప్రదర్శించబోతున్నాడని సేనాపతికి అర్థమైంది. ఆయన ఆ శక్తులను గురించి విని ఉన్నాడు కాని స్వయంగా చూడలేదు. అందుచేత ఆయన పౌండ్రికుడితో, విందు చేయండి, కాని మేము 10,000 మందిమే ఉన్నాం అన్నాడు. పర్వాలేదు, ఒక్కొక్కరినే రమ్మనండి అన్నాడు పౌండ్రకుడు. ఆ చట్టిలో నుంచి ఎంత సారా తీసినా ఇంకా వస్తూనే ఉన్నది. అలాగే సంచిలో నుంచి ఎంత ఆహారం తీసినా వస్తూనే ఉన్నది. సైనికులందరికీ పూర్తిగా కైపెక్కింది. వారు ఆ చెట్టిని, ఆ సంచిని కాజేద్దామని యత్నించారు. కాని ఎంతమంది పట్టిలాగినా అవి రెండూ భూమికి ఖర్చుకుపోయి కదలలేదు. ఇంత మహిమ గలవాణ్ణి నేను చంపటమేమిటి అనుకుని సేనాపతి పౌండ్రకుణ్ణి తన దారిన వెళ్ళిపోనిచ్చాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు ఒకనాటి సాయంకాలం భీమసేన మహారాజు ఒంటరిగా ఉన్న సమయంలో పౌండ్రకుడు ప్రత్యక్షమై, మహారాజా, అలా ఉద్యానం కేసి బాహ్యాళిపోద్దామా అని అడిగాడు. నీవు నడుస్తూ ఉండు, నేను వెనకటి తినే గుర్రం మీద వస్తాను అన్నాడు భీమసేన మహారాజు. తర్వాత ఆయన తన కత్తిని తీసుకుని గుర్రమెక్కి బయలుదేరాడు. రాజు కొంత దూరం వెళ్ళాక ముందు నడుస్తున్న పౌండ్రకుడు కనిపించాడు. దారి నిర్మానుష్యంగా ఉన్నది. దబ్బున పౌండ్రకుణ్ణి సమీపించి తన కత్తితో అతని తల నరికేద్దామని రాజు గుర్రాన్ని మరింత వేగంగా తోలాడు. పౌండ్రకుడు పావుగోళ్లు ధరించి నింపాదిగానే నడుస్తున్నప్పటికీ రాజుగారి గుర్రం అతన్ని చేరుకోలేకపోయింది.
అతి వేగంతో అది చాలాసేపు పరిగెత్తి నురగలు కక్కుతూ పడిపోయింది. రాజు కూడా తనతో పాటే స్పృహ తప్పి పడిపోయాడు. పౌండ్రకుడు ఏమైనది ఎవరికీ తెలియదు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. పౌండ్రకుడి శక్తులు తనకు అతీతమైనవని భీమసేన మహారాజుకు మొదటనే తెలిసి ఉండాలి. మందమతి అనుకున్నా రెండోసారి తెలిసి ఉండాలి. ఆ సంగతి తెలిసి కూడా ఆయన పౌండ్రకుణ్ణి రూపుమాపటానికి అన్ని యత్నాలు ఎందుకు చేశాడు? తన సేనానాయకుడు గ్రహించిన సంగతి రాజు గ్రహించనే లేదా? గ్రహించితే ఆ ప్రయత్నం ఆయన ఎందుకు మానుకోలేదు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఒక్క అనుభవం కలగక ముందే భీమసేన మహారాజుకు పౌండ్రకుడి శక్తి తన శక్తులన్నిటినీ మించినదని తెలుసు. అందుచేతనే మొట్టమొదటి నుంచి ఆయన పౌండ్రకుడిని చంపటానికే యత్నించాడు. ఆయన అలా చేయటంలో వింత ఏమీ లేదు. తన రాజ్యంలో తనను మించిన శక్తిమంతుడున్నంత కాలము ఏ రాజు సహించలేడు. ఏ రాజ్యంలోనైనా సర్వశక్తి సంపన్నుడు రాజే అయి ఉండాలి. అలా కాని పక్షంలో అతని పరిపాలన అపహాస్యం పాలవుతుంది. అందుచేత భీమసేన మహారాజు పౌండ్రకుణ్ణి నిర్మూలించ యత్నించటం సహజమే. ఆయన యత్నాన్ని వ్యర్థ యత్నం అనటానికి కూడా లేదు. ఎందుకంటే ఎంత సిద్ధపురుషులైనప్పటికీ చిరంజీవులు కారు. మరణం వారికి ఎప్పటికైనా రాసిపెట్టే ఉంటుంది. ఆ మరణం తనకు అనుకూలంగా ఉండగలందులకే భీమసేన మహారాజు ప్రయత్నించాడు. అందులో కూడా తప్పేమీ లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు.